మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు నిన్ను చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలో వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగా ఉండి అంత మంచిగా కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేశారు మీ ఇళ్ళని. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయిన లేదా టూరిస్ట్ వచ్చిపోయినట్టు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయాడు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. ఇంతకు ముందు రాగానే కొంచెం రిలాక్స్ వచ్చిన తర్వాత అదే చెప్పాను మీకు. నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే, కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఒప్పుకుందా? మీ అందరూ కూడా గట్టి కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విజేంద్ర మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మొండిగట్ట పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడపిల్లలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ జాగృతి ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడికి తోలింది అంతే, వదిలేసింది. ఎంత విశాలం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎన్ఎంహెచ్ఓ వచ్చి ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందర్భ సడేమి అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూర్చోడానికి ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు భోజనాలు పెట్టి మెడికల్ క్యాంపులు పెట్టి పాపం ఆడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు, ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలో తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చి 3 మంత్రులు గెలిపించి పంపించారు. ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలని అసలు లేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి ఏ జాగాల నుంచి అయితే మనం నిలబట్టినో, ఎక్కడైతే మన ఇల్లు నిలబట్టం చేసిరో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇంకెక్కడ ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకేటో వెళ్ళమంటే వెళ్తారా? పక్క కూర్చున్నా రెండు ఇస్తే భయపడతారా? తిరిగి వెళ్తాను ఒకసారి పక్కనా నమ్మచ్చా? తప్పకుండా ఒకటే ఒక నిన్న ఏం లేదు. మనకి ఎక్కడైతే మన ఇల్లు ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే ఇల్లు కావాలని డిమాండ్ చేద్దాం. మరి అల్టిమేట్ గా ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకుని, రాష్ట్రం మొత్తంలో కూడా పేదల మీద జులుం నడుస్తుంది, పేదల మీద బుల్డోజర్లు దిగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్ ఏమో ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతాం. దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీ అండగా నిలవడానికి ఇక్కడికి వచ్చినాం. ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా కూలీ చేస్తూ ఇవాళ మన ఇళ్ళ మీదకి బుల్డోజర్
ఆర్డర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి పట్టుదలతో ఎన్నోమని తెలియజేస్తూ మీ పక్షాన నిలబడతామని తెలియజేస్తూ మరి కొనసాగించవలసిందిగా సభను కొనసాగించవలసిందిగా కోరుతాం. अफसोस की बात है, लेकिन घर के लिए आप कुछ पैसे दिए थे क्या? पहले कुछ नहीं दिए? नहीं। तो आप वहाँ पे बस बैठ गए थे झोपड़ी पे? अरे वो हमें साफ कर लिए 8 साल से है वहाँ पे। कितने साल से? 8 साल से है। 8 साल से? 8 साल से पानी नहीं है। बच्चे कितने आपके? करंट नहीं हो गया, कलेक्टर ऑफिस को भी गए, विचार रखने को गए। बच्चे कितने हैं आपके? मेरे को 3 बच्चे। मेरे बच्चे 3 बच्चे शादी करें। ओके थैंक यू सत्य भाई. రమాదేవి తీసుకుంటున్నా ఓకేనా లైవ్ పెట్టండి. కాదు ఒక్క చోట్ల కూడా వస్తుంది బ్రదర్, ఒక్క చోట్ల కూడా వస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతుంది. కొద్ది పైకి లేపు, రేపు తప్పదు, అడ్జస్ట్ చేసుకో. బ్రదర్ లైవ్ నడుస్తుంది. పని చేసుకుంటాం అయితే భూమాని అందరు మాట్లాడి పేదలే అందరూ డిస్టర్బ్ అవుతాను బాగా. అమ్మ నువ్వు లేవకమ్మా, అమ్మ అమ్మ కొంచెం సైడ్ పెట్టుకోండి, కొంచెం కింది పెట్టుకోండి. అక్కడే ఉంటారని కరెంట్ కట్ చేసిందండి. కరెంట్ కట్ చేసింది. కరెంట్ లేకుండా అట్లనే ఉంటారు వాళ్ళు, కొవ్వొత్తులు తీసుకొచ్చుకొని. కరెంట్ కట్ చేసి ఇప్పుడు 11 నెలలు అయితే కరెంట్ కట్ చేసి. కరెంట్ కట్ నీళ్లు మంచి నీళ్లు ప్రయత్నించే ట్యాంకర్లతోటి తీసుకొస్తుంటే మేము 50 రూపాయలకు ఒక డ్రమ్ము నీళ్లు, 10 రూపాయలకు ఒక గిన్నె మంచి నీళ్లు అవి తెచ్చుకొని కాలం గడుపుకుంటామండి. రోడ్డు సహాయకారం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇక పనికి పోవాలన్నా కానీ చిమ్మడి చీకట్లే, సచ్చిన బతుకు తెల్లారి బతుకు ఎప్పుడు వేసి ఆ బయట ఏళ్ళు ఆ సన్నమాన నాకు దిక్కు దేవుడు ఆ ఏళ్ళతోటే ఉంటామండి. అట్లనే కాలం గడుపుకుంటాను. మేము ఒక చేతుల బుగ్గ కరెంటు బుగ్గ, ఒక చేతుల పిందె పట్టుకొని మేము కరెంట్ ఆఫీస్కి పోయినామండి. పైన ఎండాకాలం రోజు పైన ఎండ కింద కాలుడు ఎంతమంది 600-700 మందిని అక్కడికి పోయి అలా ధర్నా చేసినామండి. మాకు అట్లా కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, రోడ్డు సహాయకారం చేయలేదు, ఏమి చేయలేదు. వీళ్ళు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళు అన్ని రోజులు పట్టుబట్టున్నారు. అట్టనైనా కానీ అదే గరీబం కదా, ఎక్కడికి పోదాం, మనం ఇక్కడే ఉన్నాం అనుకోవడానికి అట్టనే ఉంటాను. అట్టనే ఉంటా అంటే వాళ్ళు అనుకోకుండా ఏదైతే 14 తెల్లారి 4 గంటలు కాగానే మొత్తం చుట్టూ గ్యారేసిండు, మొత్తం పూజ చేసిండు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా గాని ఒక్కొక్కరిని ఇద్దరికి ఫోన్ చేసి మీరు అక్కడ ఉండకూడదు, మీకు ఇల్లు ఇస్తాం కానీ మీరు పక్కకు తప్పుకోండి, మీరు ఆడ ఉండొద్దు, ఏ ఊరు నుంచి వచ్చి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయింది, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ ఉండటానికి మీకు ఆ భూమి మీరు కాదు, మీరు ఇయ్యం, మాకే సొంతం అని
అని ఇట్లాంటి మాటలు మాట్లాడమంటే కూడా కోరుకుంటూ ఉన్నామండి మేము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే మేడం. ఇంకా తర్వాత ఒకరు మాట్లాడండి. మేము ఆహ్వానించి మా బాధలన్నీ మా దగ్గరకు వచ్చినప్పుడు మా ఇల్లు చేసి మేము ఎదిగి వచ్చి మేము నానాదుగా మేము ఇక్కడ ఉన్నప్పుడు అంబేద్కర్ భవన్లో మమ్మల్ని వచ్చి చూసి మమ్మల్ని ఆదరించి వచ్చి మమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ గ్యాదర్ చేసి మీరు సరైన మాట ఇరవిచ్చి మా కోసం వచ్చినందుకు మా ఇంట్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేసారు, ఇల్లు కూల్చేసారు. ఫస్ట్ మేము ఇక్కడికి భూదాన్ కూడా మీకు ఎట్లా వచ్చినామంటే భూదాన్ కూడా మీరు ఎట్లా వచ్చినంటే ఒక చైర్మన్ మేము కొంతమంది మేము గ్యాదర్ చేసుకొని మేము ఒక నాయకుడిని ఎంచుకున్నాం. ఆ నాయకుడు మా దగ్గరికి వచ్చామా, భూదాన్ బోర్డు చైర్మన్ గారు లేని వాళ్ళకి మాకు ఇస్తామంటారు, మీరు వస్తారా, అది కోర్టుకేసి ఇస్తాం మేము అని అన్నారు. అంటే మేము తలా కొన్ని డబ్బులు వేసుకొని కోర్టుకేసి తెచ్చుకున్నాం కదా, కోర్టుకేసి తీసుకొచ్చుకున్నాం మేడం. కోర్టుకేసి తీసుకొచ్చుకున్న తర్వాత నీళ్లు మాయే, కరెంటు మాయే, ఫోన్లు మాయే, అన్ని మాయే. మేమే తెచ్చుకొని సమస్యలు కోరుకున్నాం. పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉంది కానీ ఎన్నిసార్లు మా బాలిక చేతపట్టిన మా అధికారులు మా నాయకులు ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగినా సరే, కోర్టు నుంచి మాకు ఎన్ని ఆర్డర్లు వచ్చినా సరే, చెప్పులు అడిగి తిరిగినా సరే ఏ మాత్రం మనం పట్టించుకోలేదు. ఆ కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడైతే లోపలైందో అప్పటి నుంచి మా మీద పనిచేసి నిర్దాక్షంగా తెల్లవారు 3 గంటలకు వచ్చి మా ఎదురు కూర్చోండి. మేమందరం మొత్తుకుంటున్నా, ఏడుతున్నా. చిన్నపిల్ల డెలివరీ వారం రోజులు కాకుండా పాప డెలివరీ వారం రోజులకే బియ్యం వేసుకుంటా కాళ్ళు పట్టుకున్నా సరే వదిలిపెట్టిన చిన్న పిల్లగాళ్ళు వేసుకొని మమ్మల్ని రోడ్డు మీద ఇచ్చింది మేడం. మేము అనాథకు పనులు అయిన ప్రభుత్వం ఇంత జాడుకునేది. 3 జిల్లాల నుంచి మిలిటరీ వాళ్ళు దింపారు. మేము అసలు వాళ్ళు ఏమి అనలేకపోయినాం. ఎన్నిసార్లు మేము ఎదుర్కొన్నాం. మాకు నీళ్ళు పోరాడినాం, ఎన్నిసార్లు కలెక్షన్ తిరిగినాం, బిందెలు పట్టుకొని పోయినాం, ధర్నాలు చేసినాం. అయినా సరే మాకు మంచి నీళ్ళు లేదు. సాయ శక్తి వాళ్ళు టెస్ట్ వాళ్ళు మాకు ట్యాంకర్ ఇచ్చారు, దాంతో మేము నడిపించుకున్నాం. చర్చి వాళ్ళు మాకు బోర్లు వేయించారు, దాంతో కొంత నడిపించుకున్నాం. ఇన్ని చేసుకుంటూ వస్తుంటే కూడా కరెంటు తీసేసారు. అయినా సరే వాళ్ళకి ఇట్లా పోవట్లేదని మాకు మీద దౌర్జన్యంతో వాళ్ళకి మాకు ఒక్కరు కూడా ఆర్డర్కి నోటీసులే మేడం. మాకు ఇంటిని పట్టాలు వచ్చినాయి, గోదావరి బోర్డు పట్టాలు ఇచ్చినాయి. ఆ పట్టాల దానితో మేము ఇల్లు కట్టుకున్నాం. మేము ఎప్పుడైతే స్థిరపడ్డామో, మేమందరం ప్రశాంతంగా ఉన్నామో, నైట్కి వచ్చి పొద్దున పిల్లలు చెల్లెలు కూడా అందరూ రోడ్డు మీద వేసినాయి మేడం. మీరు అన్ని ప్రతి ఒక్కటి మీరు చెల్లెలు చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు. మీరు చూసి మీరు మా దగ్గరకు వచ్చారు. అందుకే మా తరపున న్యాయంగా పోరాడాలని మీ ఉద్యమం ఇన్ని రోజుల నుంచి 14 రోజులు ఒక్కొక్కరు వేధిస్తున్న సరే మేము 14 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము తింటున్నామో తినట్లేదో మేము మాధ్యమని కట్టున్నాం. మేము ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ప్రభుత్వం పొగిన శ్రీనివాస్ రెడ్డి గట్టి ఇక్కడ నాకు వాళ్ళు వచ్చి మా ఇల్లు మాకు ఇక్కడే ఈ నుంచి కదులుతాం. లేకపోతే మా ప్రాణాలని పోతారని మాకు ఈ నుంచి కలవచ్చు. మీరు అనుకుంటారు మమ్మల్ని లేదు ఎన్ని సంవత్సరాలు అడవి లాంటి ఉన్న ఇల్లు అక్కడ ఉన్నదాన్ని అడవిని బాగా చేసి మా కష్టం ఓడిపి దాన్ని మేము బాగా చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి దాన్ని కన్నేసి మీకు కోట్లు కొట్టాలని దాన్ని కన్నేసి మేము ముగ్గురు ప్రాంతాన్ని మమ్మల్ని బాగా చేస్తారని మీరు గద్దెక్కితే మమ్మల్ని మా ఇల్లు పోతారా మీరు? మీరు ఏ న్యాయం చేస్తారు అసలు? ప్రాణాలు బయలుదేరి కట్టారు మమ్మల్ని నైట్ గడలు దింపితే పంపిస్తారు. మమ్మల్ని మా నాయకులు అందరూ లోకం చేశారు. ఏం చేస్తారు? మీరు నాయకుడికి ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఒక విషయం మనందరం కూడా గమనించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,70,000 ఎకరాల పైచిలకు భూదాన్ భూమి ఉన్నది. అంటే పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సందర్భంలో అందరూ కూడా దానం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమి ఎక్కడా కూడా పేదవాళ్ళకి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇదే ఖమ్మంలో ఇదే భూమిని ఇదే ప్రభుత్వం మరి ఇది పేదల కోసం ఇచ్చిన భూమే కదా అని మీ పేరు మీద అక్కడ పట్టాలు చేయొచ్చు కదా. మీరు ఆల్రెడీ ఉంటున్నారు, దాంట్లో న్యాయం ఉన్నది. పట్టాలు ఇచ్చింది భూదాన్ భూమి,
ముందని బోర్డు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అది చెల్లదని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మనం పట్టుబట్టాల్సింది ఒకటే. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాన్ భూముల యొక్క వివరాలు వైట్ పేపర్ మీరు బయట పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 62 ఎకరాలు ముందు భూదాన్ భూమి ఉందని చెప్పారు. ఇప్పుడు దాన్ని మాట మార్చి 31 ఎకరాలు ఉందని చెప్తున్నారు. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎగ్జాక్ట్ అన్ని చోట్ల అన్ని జిల్లాలలో కూడా ఈ కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇది పేదలకు చెందాల్సిన భూమి కాబట్టి ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ అమ్మాయి మాట్లాడుతారు. రమాదేవి. నా పేరు రమాదేవి మేడం. మేము భూదాన భూమికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. భూదాన భూమికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. మేము 8 సంవత్సరాల నుంచి మేము అక్కడే చిన్నపిల్లల్ని వేసుకొని కరెంటుకి నీళ్ళకి అన్నిటికీ ఇబ్బంది పడుకుంటా మేము అక్కడ నివాసిస్తుంటే మమ్మల్ని దౌర్జన్యంగా అసలుకి ఇంత చిన్న పిల్లలు ఉన్నారని కనికరం లేకుండా మమ్మల్ని మూడింటికి జేసీబీలు అన్ని వచ్చి మా ఇళ్ళ మీదకి దాడులు చేసి మేము చిన్నపిల్లలు వేసుకొని ఎటు పోవాలో తెలియక చాలా సతమతం అయిపోయాను. అప్పటికప్పుడు సామాన్ తీసుకొని బయట పెట్టే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వకోకుండా మా సామాన్లు అన్ని కూల్చి వేస్తున్నారు. నేను కారణాలు సార్ మా సామాన్ తీసుకునేదాకా మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని కూడా మేము అడిగిన రిక్వెస్ట్ చేసినాం. మాకు ఇవ్వలేదు. ఇవ్వకోకుండా దౌర్జన్యంగా మాకు చేశారు సార్. మా ఇల్లులన్నీ కూలగొట్టారు. మాకు ముగ్గురు పిల్లలు మేడం, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఇక్కడ దోమలకి కూడా చాలా ఇబ్బంది పడి ఇక్కడ దోమలకి నివాసిస్తుంటా గానీ ఎవరు వచ్చి కూడా మమ్మల్ని పలకరించలేదు. మమ్మల్ని ఎవరు వచ్చి అడగలేదు. మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారని కూడా అడగలేదు. నా పిల్లగానికి ఇక్కడ ఎలర్జీ వచ్చి కుడుపులు కూడా అయినాయి మేడం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, చేయలేదు. ఇంత వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పించి ఏమీ న్యాయం చేయలేదు మేడం. మీరైనా మాకు న్యాయం చేసి మా భూములు మాకు ఇవ్వాలని మిమ్మల్ని ఆలోచిస్తే మీ కాళ్ళు పట్టుకుంటున్నాం మేడం. పట్టించుకోవట్లేదు నా గురించి. 14 రోజులు దోమలు, ఈగలు అసలు ఎట్లా ఉంటుందో బాత్రూమ్ లో కూడా వాసన వస్తుంది. 14 రోజుల నుంచి పట్టించుకోవట్లేదు. పిల్లల పుస్తకాలు తీసుకొని ఇవ్వలేదు, సామాన్లు చదువుకొని ఇవ్వలేదు. ఆగకుండా కూడా కొట్టేశారు మా సామాన్లను తీయకుండా. పిల్లల చదువులు పడినాయి. టీచర్లు ఎందుకమ్మా చదువుకు పంపించట్లేదని అడుగుతున్నారు మేడం. ఏం సమాధానం చెప్పాలా? మేము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండాలి? మేము ఎప్పుడు ఇస్తారు మాకు భూములు? ఆ ఇల్లు తిండి కడుతున్నారు. ఉండడానికి వీడా ఉండొద్దా మాకు? వర్షాలు వస్తాయి, ఎండలు వస్తున్నాయి, ఎక్కడ దాచుకోవాలా మేము? కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పూలు కొట్టారు. అట్లా పూలు కొడతారు మేడం. ఏం రావట్లేదు అసలు. వచ్చి ఇంత న్యాయం చేయట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కొంచెం అన్నం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఉండడానికి నీరే రావద్దా మాకు? ఏదో ఉండాలి. మేము ఇంట్లో పని చేసుకునే వాళ్ళం, ఉట్టుతారు పనికి వెళ్ళే వాళ్ళం, కష్టపడే వాళ్ళం మేడం. కష్టపడుతుంటే మాకు ఇంకా తిండి వస్తుంది. ఏం చేస్తారు మేడం? మాకు పని చేయకపోతే పని వాళ్ళు తింటారు. మీరు ఎందుకు రావట్లేదమ్మా పనికి? అని ఎక్కడి నుంచి వెళ్ళాలి మేడం? మీరు చెప్పండి. సుతారు పనికి వెళ్తున్నా మా కడుపు నిండుంది. అందరూ పేద వాళ్ళమే, ఎవరో ఉన్నోళ్ళం లేవు మేడం. అందరూ పేద వాళ్ళమండి. అందరూ పని చేసుకుంటారు, ఉల్లిగడ్డలు అమ్ముతారు, మొక్కజొన్నలు అమ్ముతారు. అందరూ పనికి వెళ్ళే వాళ్ళని ఉన్నారు. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం మేడం గారు, మొన్న కలెక్టర్ గారిని కలిసిందేమో సమస్యని వివరించడానికి కలిసారు. జాయింట్ కలెక్టర్ గారిని ఎందుకు కలిసారంటే మేడం, చాలా మీ దృష్టి తీసుకొస్తాను. జాయింట్ కలెక్టర్ గారిని నేను ఎందుకు కలిసానంటే, ఆ రోజు అందరినీ తీసుకొని పోయి, అయ్యా జాయింట్ కలెక్టర్ నీ చేతులు ఏం లేదు, నువ్వు ఒక 3 మంత్రుల చేతిలో ఒక తీరు బొమ్మ. కానీ జాయింట్ కలెక్టర్ ని ఏమి కోరామంటే, అయ్యా ఈ శిబిరం దగ్గర ఒక నోడల్ అధికారిని, ఒక ఆర్ఐని పెట్టండి, లేదా ఒక ఎంఆర్ఓని పెట్టండి. బస్సు లోపలికి వచ్చి వాళ్ళు సెట్ చేయాలా? ఏం లేకపోతాడు ఇట్లా. అక్కడ
నేనేం చెప్పానంటమ్మా జాయింట్ కలెక్టర్ గారికి, నువ్వు ఈ సమస్య పరిష్కరించే దమ్ము నీ దగ్గర లేదు, నువ్వు మంత్రులు చెప్పేటోడివి, చెప్తే వినేటోడివి. కానీ ఈ శిబిరం దగ్గర ఒక ఆర్ఐనో ఎంఆర్ఓను పెట్టి దీనికి భోజన వసతి కల్పించండి, ఒక డాక్టర్ని పెట్టండి, దోమలు కుట్టకుండా ఏదైనా ఏర్పాటు చేయండి, కరెంటు పోకుండా చూడండి, వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ బతకడానికి ఈ వారం రోజుల నాడు బతకడానికి ఒక యాక్షన్, ఒక చర్య ఏదైనా తీసుకోవడానికి ఒక ఆర్ఐనో ఎంఆర్ఓని పెట్టి వీళ్ళందరికీ భోజనాలు, దోమలు కుట్టకుండా ఒక డాక్టర్, ఒక గైనకాలజీ, ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఒక చిన్న మెడికల్ క్యాంప్ నడిపేవాళ్ళు పెడితే ఆయన వాటన్నిటికీ అంగీకారం చేసి ఇప్పటి వరకు దిక్కులేదండి జాయింట్ కలెక్టర్. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అంటే ఒక జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చి ఒక చిన్న మెడికల్ ట్రీట్మెంట్ లేదు, ఎలాంటి ఫెసిలిటీ లేదు, ఇంత నరకంలో పెట్టిరు. వీళ్ళు పనికి పోవాలి, అందరు పనిచేసేటోళ్ళు మొత్తం దాదాపుగా 99% అంత ఎస్సీ ఎస్టీ బీసీ కూలి నాలి పనిచేసుకునే శ్రామిక వర్గం. మరి ఇలాంటి శ్రామిక వర్గాన్ని ఇంత ఘోరంగా జాయింట్ కలెక్టర్ ఇంటెన్సిటీ మోటివ్ గా వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే వీళ్ళు ఇక్కడే ఉంటారేమో, వీళ్ళకి ఫెసిలిటీస్ కల్పించకుండా ఉంటేనే వీళ్ళు ఇక్కడి నుంచి పరారైతారేమో అన్న ఆలోచనతోటి జాయింట్ కలెక్టర్ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఇది ఎంత అన్హ్యూమన్ మెంటాలిటీ, ఎంత ఘోరం. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు మంచాల మీద వేసి పడుకోబెడతారు, చిన్న చిన్న పిల్లలు. ఒక ఆమె గర్భిణి, ఒక ఆమె పచ్చి బాలింత, ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు. కాబట్టి కార్యాచరణ ఎంత మనల్ని అవమానిస్తే మన యుద్ధం అంత బలంగా సాగాలని మిమ్మల్ని కోరుతున్నానమ్మా. ఎంత అవమానిస్తే మన పోరాటం అంత పెరగాలి తప్ప ఇది ఆత్మగౌరవం. మనలాంటి వాళ్ళే రాష్ట్రం అంతా పేదలు అందరూ ఉన్నారు. ఇలాంటి భూములు ఆదిపట్లలో ఉన్నాయి, చెప్పారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఎక్కడ కూడా ఇట్లా స్థలాలని ప్రభుత్వం గుంజుకొని పేదల్ని ఎల్లగొట్టిన సంఘటన ఏ జిల్లాలో జరిగింది? ఖమ్మం నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు ఈ ముగ్గురు మంత్రులు. ఒకటే మేడం గారు, ఇక్కడ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి జర్నలిస్టులకి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకుంటే రెగ్యులరైజ్ చేసి పట్టాలి. ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకుంటే, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే కాగితాలు ఇచ్చేది. ఒక్క మాట. ఇప్పటికే గవర్నమెంట్ ఖమ్మం బాధితుల, వెలుగుమట్ల బాధితుల పనితో వీళ్ళని చేసిన మోసంతో గవర్నమెంట్ ఎంత డామేజ్ కావాలో, ఎంత పరువు పోవాలో అంత పరువు పోయింది. పరువు పోయినా కూడా మీరు ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకు కాలేదంటే మీ మీద సరి అయిన సెగతో మీ గొంతు మీద కూర్చొని యుద్ధం మొదలు కాలేదు కాబట్టి. కానీ ఈ రోజు నుంచి యుద్ధం మొదలైందని ప్రకటిస్తాను. అందుకని దానికి సంబంధించిన కార్యాచరణ చేద్దామమ్మా. కొంతమంది బాధితులు ఇంకా ఆ రోజు దాదాపు 150 మంది మాట్లాడింది, ఇంకొక 5-10 మంది ఈ సమస్యను ఇంకా కొంత విపులంగా విన్న తర్వాత మనం బయలుదేరాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. జనరల్ గా పేదవాళ్ళు వారి ఇళ్ల నుంచి డిస్ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మానిటరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాల్సిందే. మనకి ఎన్ని రోజులైతే మనం కూలీ నష్టపోయినామో, మన ఇల్లు వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏ విధంగా అయితే మనల్ని నడి రోడ్డు మీద పడేశారో దానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టి ఇవ్వాలి, దాని నష్టపరిహారం కట్టి ఇవ్వాల్సిందే. దానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా పాపం మాట్లాడుకుంటూ అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. ఒకటే విషయం, కన్నీళ్ళు కార్చొద్దు, కన్నీరు అసలే కార్చొద్దు. కళ్ళలోంచి నిప్పులు జరగాలి. ఇప్పుడు అర్థమవుతుందా? కన్నీరు కార్చే టైం కాదు. గట్టిగా ఉండండి, బలంగా ఉండండి. ఏం కాదు, మీ భూములు వచ్చేంత వరకు మీ వెనకాలే నిలబడి ఉంటాం. జై తెలంగాణ. ఏం పేరు? చిన్న సలోని మాట్లాడాలి. నమస్తే మేడం, నా పేరు కే సలోని. నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఈ భూదన్ వెలుగుమట్లలోనే చదువుకుంటున్నాను. 9th నుంచి నా 9th అక్కడ అయిపోయింది. 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం నేను అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు ఫస్ట్ డే ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, ఫస్ట్ డే నుంచి ఇన్ని సంవత్సరాల వరకు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా, రోడ్స్ లేకుండా, మినిమం ఫెసిలిటీస్ లేకుండా మేము అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాం మ్యామ్. కనీసం ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ ఎక్కడెక్కడికో వెళ్ళి పరామర్శించి ఎక్కడెక్కడ సమస్యలు తీరుస్తున్నారు. కానీ ఆయన 4 అడుగులు వేస్తే మా స్థలం వస్తుంది. ఆయనకి సంవత్సరం అంతా వర్క్ చేసిన తీరాల సమస్యలు మా దగ్గర ఉన్నాయి మ్యామ్. అయినా కానీ ఆ కలెక్టర్ ఒక్కసారి కూడా రాలేదు. ఆయన కలెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, ఆయన వాళ్ళ కోసం వాళ్ళ కింద పనిచేస్తున్నా అర్థం కావట్లేదు, మా కోసం పనిచేస్తున్నా అర్థం కావట్లేదు. ఆయన చదివిన చదువు అంతా ప్రజల సమస్యలు ఎట్లా
కట్టించాలని. కానీ ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ 700 కుటుంబాలు ఉన్నాయి మ్యామ్. ఒక్క కుటుంబానికి సమస్య వచ్చిందంటేనే బాధ్యత కలిగి వాళ్ళ కుటుంబ సమస్యను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మీద బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ 700 కుటుంబాలు మేము సమస్యల్లో ఉన్నాం మ్యామ్. ప్రతి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అందరూ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు, ప్రతి సమస్యతో ఉన్నారు మ్యామ్. ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చెప్పాలంటే అసలు ఏం పట్టించుకోవట్లేదు. అండ్ మాకు మనిషి బ్రతకడానికి కావలసిన మౌలిక వసతులు కూడా లేవు. మళ్ళీ మాకు అన్యాయంగా వెళ్తున్నామా అంటే అది కూడా కాదు మ్యామ్. మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. మాకు నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు రాకూడదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం అనకూడదని ఆర్డర్ కూడా వచ్చింది. ఒక ఆర్డర్ అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంట్, అక్కడ నివసిస్తున్న ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ కల్పించండి హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ పట్టించుకోలేదు. స్టేటస్ కో వచ్చింది, ఇల్లు ఇయ్యొద్దు, ఇల్లు తీయొద్దు, ఆర్డర్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పదవి చేపట్టేటప్పుడు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట అని అంటారు, ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ప్రొవిజన్స్ అండ్ పాలసీస్ అని చెప్పారు. కానీ ఎక్కడ మేడం హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు. ఆయన ఇంకేం చేస్తారు? అక్కడ ముగ్గురు మంత్రులు చెప్పుకోవడానికి దమ్మం లేదు. చాలా సిగ్గుచేటు. ముందు వాళ్ళకే అనిపించాలి. ముగ్గురు మంత్రులండి ఇంతమంది రోడ్ల మీద పడి ఇంతమంది పరామర్శించడానికి వస్తున్నారంటే ముందు వాళ్ళకి సిగ్గుచేటు. మాకు ఇంకా చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులని. ఇది హైడ్రా పేరుతో అన్ని కూల్చడమే కానీ ఇక్కడ మాకు జరిగిన లబ్ధి అంటూ ఏం లేదు మ్యామ్. చదువుకునే పిల్లలకి మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ఈ పొలిటీషియన్స్ కానీ, ఇంకా కలెక్టర్ గాని, ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇంకా పోలీస్ శాఖ మొత్తం గానీ మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉండేటట్టు లేరు మ్యామ్. మా మనసులు మొత్తం ఎట్లు తిరిగిపోతున్నాయంటే, అరే చదువుకొని వేస్ట్ రా, మన మనలతో పాటు కూలికి వెళ్ళి అట్లుంటే సరిపోతుంది, మనం చదువుకొని ఇంత కష్టపడి కూడా వేస్ట్. కష్టపడి రూపాయి కూడేసుకొని ఇక్కడ అందరూ కూలికి వెళ్ళే ప్రజలు ఉన్నారు. రూపాయి కూడేసుకొని కష్టపడి మా ఇల్లే మాకు సర్వస్వం అని ప్రతి ఒక్కరూ కట్టుకున్నాం మ్యామ్. ఇక్కడ ఎవరు కూడా అది చేసుకోండి. ఇప్పుడు ఇది అర్హులైన వారు అంటున్నారే, చెయ్యండి. అర్హులైన వారు 89 సంవత్సరాల నుంచి ఎందుకుంటారు? ఏ ఫెసిలిటీ లేకుండా, అర్హులైన వాళ్ళు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా ఎందుకుంటుంది ఇక్కడ? మీరు ఇప్పుడు ఉన్నారు, పోలీస్ శాఖ ఉన్నారు మ్యామ్. గట్టిగా మాట్లాడిన మీద కేసు. ఇదేంటి అసలు మాకు అర్థం కావట్లేదు మ్యామ్. ఇప్పుడు మేము సిస్టమాటిక్ మేనర్ లో వెళ్దాం రండి అని మేము అంటున్నాము. రండి, మీరు అదే ప్రమాణ స్వీకారాలు అయ్యో చేశారు కదా, మేము పాలసీస్ ని, కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తాము అని చేశారు కదా ప్రమాణ స్వీకారాలు. అయితే రండి, మనం కాన్స్టిట్యూషన్ మేనర్ లోనే వెళ్దాము. ఇప్పుడు మేము సుప్రీం కోర్టు కానీ మేము చల్లా చెల్లి చేయాలంటే మాకు ఒక నిమిషం పట్టదు మ్యామ్. ఇక్కడ మేము 700 కుటుంబాలు ఉన్నాం. మేము వెనక ముందు ఆలోచించకుండా మేము చల్లా చెదురు భవనాలు కానీ ఏమైనా కానీ చల్లా చెదురు చేయాలంటే మాకు నిమిషం పట్టదు. మేము సిస్టమాటిక్ మేనర్ లో వెళ్తున్నాము. మేము కోర్టు ఆర్డర్స్ అని ఇంకా అన్నింటిని రెస్పెక్ట్ చేసుకుంటూ, గవర్నమెంట్ ని రెస్పెక్ట్ చేస్తూ, ఇంకా హైకోర్టుని రెస్పెక్ట్ చేస్తూ మేము కోర్టు ఆర్డర్స్ పట్టుకొని వెళ్తున్నాము. మాకు అన్నిటికీ ఇక్కడ పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. భూదాన్ బోర్డు వాళ్ళు ఎవరెవరు అర్హులో వాళ్ళ వరకు గుర్తించి, ఎవరైతే రెంట్స్ కొంటున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి ఇక్కడ 2014లో ఇచ్చారు మ్యామ్. అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఏంటి? అప్పుడే రావాలి కదా. ఇప్పుడు మన భూమిలోకి వచ్చామని నేర్చుకుంటే ఒక నెలలో ఉండనిస్తామా మ్యామ్? ఉండలేం కదా. మరి 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మా ఆశలన్నీ ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఒక్క నిమిషంలో జేసీబీతో వచ్చి కూలిస్తే మళ్ళీ అర్హులైన వాళ్ళు ఇప్పుడు ఎవరుకుంటాం మ్యామ్? సొంతూరులో ఇల్లు 2-3 అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒక్కింట్లోనే బ్రతుకుతారా? అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళతోనే బ్రతుకుతాం అందరూ. మేము బయటకు వచ్చి పనులు చేసుకొని బతుకుతాం. మా కుటుంబాలు సపరేట్ లేవా? ఇప్పుడు ఆయనకి ఛాయ్ తాగడానికి ఒక ఏమో, టిఫిన్ కు ఒక ఏమో, లంచ్ కు ఏమో, డిన్నర్ కు ఏమో, అక్కడెక్కడ మొత్తం ఏ ప్లేస్ నచ్చితే అది కొనుక్కొని చేసుకుంటారు. ఇప్పుడు మాకు సొంతూరులోకి ఇల్లు ఉండొద్దు, మాకు బ్రతకడానికి ఒక ఇల్లు ఉండొద్దా? ఒక్కిల్లే ఉండాలి. ఇదే రూల్ మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొత్తం ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు కదా. ఇప్పుడు మరి వాళ్ళకు కూడా మరి అర్హులైన వారు నాయకులు ఎవరో అర్హత వాళ్ళకు కూడా గుర్తించాలి కదా మ్యామ్. ఈ రూల్ మాకు పెట్టారంటే ప్రతి ఒక్కరికి, మీకు అందరికీ కూడా వర్తిస్తారు మ్యామ్. పొలిటీషియన్స్ అందరికీ
information to every woman, ma'am. So, థ్యాంక్ యూ. మీరు అలా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను, ma'am. బాధ అవుతుంది, అర్థమవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెవరైనా మాట్లాడతారు? మేము 8 సంవత్సరాలు ఇచ్చున్నాం అక్కడ. 8 ఏళ్ల నుంచి పిల్లలు తల్లుడు అందరం ఉన్నాం. ఊరుకొక్కలం వచ్చినాం, నిజమే ఊరుకొక్కలం వచ్చినాం. మేము ఎందుకు వచ్చినాం? ఊళ్ళలో పూలు దొరకక 300 రూపాయల పూలు చేస్తే పొట్ట గడవక మేము పచ్చిపోయి ఏం చేసినాం? హోటల్లో పని చేస్తాం, ఇళ్లలో పని చేసుకుంటాం, సుతారు పనికి పోతాం, కళాశాల పని చేసేవాళ్ళు కళాశాల పని అన్ని చేసుకుంటాము. బతాం అని మేము సిటీకి చేసాము. చేరి కిరాయిలు కట్టలేక మేము ఆడ భూమి, ఇప్పుడు నాలా భూమి ఏంటంటే తలా 2000 3000 వేసుకొని కట్టె కొట్టుకొని పిడికే కొట్టుకొని అది సాగుడు చేసుకొని మేము 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 8 సంవత్సరాల నుంచి ఉంటుంటే మాకు నీళ్ళు ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే. పాత మున్సిపాలిటీ ఆఫీస్ కానించి కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి నీళ్ళు ఇరయ్యని బిందెలు ఎత్తుకొని ధర్నా చేసినాం. 500-600 మంది పోయి మళ్ళా బిందెలు ఎత్తుకొని కరెంటు బిల్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. కలెక్టర్ కాడికి కలెక్టర్ పోతే బల్లెట్ట కూకబెట్టి పోలీసులతో నెట్టిచ్చిండు, మమ్మల్ని ఎల్లగొట్టిచ్చిండు. నీళ్ళు ఇచ్చిన వాళ్ళు గారు పుట్టపర్తి సాయిబాబా మాకు ట్యాంకర్ ఇచ్చిండు, ఇంజన్ ఇచ్చిండు. మేము తలొక్క రూపాయి వేసుకొని సవారు తెచ్చుకొని మోటార్ నడుపుకొని నీళ్లు పోసుకున్నాం. మేము ఎవరిని ఎన్ని మాట ధర్నా చేసినాం. కరెంట్ ఆఫీసుల చుట్టూ పోయినాం. ఆడిపోతే ఈడికి పోన్నారు, ఈ ఆఫీస్ కాడికి పోతే ఆఫీస్ కాడికి పోన్నారు. అయ్యా మాకు మేము తలా 2000 వేసుకొని మేము సొంతం కొనుక్కుంటాం, సొంతం కరెంటు కొనుక్కుంటాం. అయ్యా మాకు కరెంట్ ఇయ్యయ్యా అని మేము కరెంట్ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగినాం. కరెంట్ కూడా ఇయ్యలే, మమ్మల్ని అన్యాయం చేసిర్రు. మా భూములు మాకు కావాలి. మేము కష్టపడ్డాము ఆ భూమి మీద, మేము రక్త పట్టు అడిపినాం ఆ భూమి మీద. మేము ఎకరాలు అడగలే, మాకు 100 గజం చోటు మాది మాకు ఇయ్యాలి. మా గుడిసెలు కూలగొట్టిర్రు, మా ఇల్లు కూలగొట్టిర్రు, మమ్మల్ని పచ్చలే చేశారు. ఒక మాట అమ్మా, బాధితులైన కొంచెం ముందుకు రండి. మద్దతు పలకడానికి వచ్చిన సంఘాలు కూడా కొద్దిగా ముందుకు రండి. మేడం గారితో కూడా ఒక మాట ఇద్దరం మాట్లాడడం జరిగిందమ్మా. మీ అందరి ముందు ఒక ప్రతిపాదన చేస్తున్నాం. ఆ ప్రతిపాదన మీ అందరూ అంగీకరిస్తే ఆ కార్యాచరణలోకి వెళ్ళిపోదాం. ఆ పనిలో మనకి జరిగిన ఈ తీవ్ర అన్యాయం ఇన్ని రోజులు అవుతుంది. ఇన్ని రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బాధితులైన వారి మీదనే కేసులు పెడుతుంది రాజ్యం గవర్నమెంట్. ఇలాంటి బాధితుల మీద ఎవరైతే మేడం అక్కడ భూ బాధితులకి నాయకత్వం వహిస్తున్నటువంటి కొందరు ఎవరైనా ఉన్నా, గట్టిగా మాట్లాడినా, ప్రభుత్వానికి విజ్ఞాపన చేసినా వాళ్ళందరి తరఫున ప్రతినిధులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. వాళ్ళు కేసులు పెడితే వాళ్ళు జైల్లో ఉంటున్నారు. వీళ్ళు సుతారి పనికి పోయే భార్యలు వాళ్ళ కుటుంబాలు పనికి పోవడం లేదు, వీళ్ళు పనికి పోవడం లేదు, భర్తలు జైల్లో ఉంటున్నారు. వీళ్ళు తినడానికి తిండి లేదు. ఇక్కడ ఉండడానికి ఉండేటువంటి నివాసం ఇంత ఘోరమైన పరిస్థితి. ఏ క్షణం వీళ్ళని అరెస్ట్ చేస్తారో, ఏ క్షణం కొట్టి చంపుతారో, ఏ క్షణం వీళ్ళని ఎల్లగొడతారో. ఈ శిబిరం మొత్తానికి ఒకడు వచ్చి తాళం వేస్తాడు, ఒకడు వచ్చి కరెంటు పని చేస్తాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఇంత ఘోరంగా జైల్లో పారేసినట్టుగా ఇక్కడ ఉంటే మరి ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లా? ఏ విధంగా దీన్ని పరిష్కారం చేసుకొని బయటపడాలి? రోడ్డు మీదకి వస్తే ఎవడేమంటాడు, బజార్కి వచ్చి మాట్లాడితే ఎవడు తీసుకుపోతాడు, అక్కడ మాట్లాడితే ఎవడు తీసుకుపోతాడు. ప్రభుత్వం వచ్చింది లేదు, మాట్లాడింది లేదు, కలెక్టర్ లేదు, ఎంఆర్ఓ లేడు, జేసీ లేడు, మంత్రులు లేడు, ఎమ్మెల్యే లేడు, పార్టీ లేడు, ఎవరు లేడు. కానీ అప్పుడొకళ్ళు వచ్చి అట్లా పలకరించి 10 నిమిషాలు వెళ్ళిపోతారు. ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించే బీజేపీ వాడు ఏడి, రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించేవాడు ఏడి, వాళ్ళని ప్రశ్నించే కోదండరామేడి, వాళ్ళని ప్రశ్నించే మరొక అధికారులు లేని, ఎవరు ప్రజా సంఘాలు అధికారులు లేని ఒక దుర్భర పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కరించడానికి నడుం కట్టాల్సి. ఇది సాగు లేకుండా బతుకు లేకుండా
లేకుండా ఎటుగాని బతికే బదులు ఈ సమస్యని పరిష్కరించడానికి యుద్ధ క్షేత్రంలో దిగాల్సింది. అందరం కలిసి ఈ సమస్యని కలెక్టర్ మన దగ్గరికి వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ఆజ్ఞ కూర్చున్నామమ్మా. బయలుదేరి మేమైతే రాజ్యాంగబద్ధంగా బయలుదేరుతున్నాం. మేమైతే రాజ్యాంగబద్ధంగా బయలుదేరుతున్నాం. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ముందు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నిరసన హక్కు మాకు ఉన్నది కాబట్టి ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ తో నిరసన ప్రకటించడానికి నడి రోడ్డు మీదకి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి బయలుదేరుతున్నాం. అక్కడ మేము నిరసిస్తాం. మా నిరసనని అడ్డుకుంటే పోలీసులు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అవుతారు, ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అవుతారు. మమ్మల్ని డామేజ్ చేస్తే మీరు యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతారు, మమ్మల్ని అడ్డుకుంటే మీరు రాజ్యాంగేతర శక్తులు అవుతారు. మా గళాన్ని, మా నిరసనని, మా బాధని, మా కన్నీళ్ళని ప్రపంచానికి, ప్రభుత్వానికి, రాజ్యానికి, భారత ప్రభుత్వానికి తెలియజేసే హక్కు లేకుండా మమ్మల్ని పోలీసులు అణిచివేస్తే అతి పెద్ద విప్లవం, భారతదేశంలో విప్లవం పుడుతుంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకొని పోలీసులు మా నిరసనని ప్రకటించడానికి పోలీసులు సహకరించాలని కోరుతున్నా. పోలీసులు అడ్డు తగిలితే మర్యాద దక్కదని కూడా చెప్తున్నారు. ఇది 500,000 మందితో కాదు, తెలంగాణలో 1 కోటి మంది పేదల ఆత్మగౌరవ సమస్య. ఇది ఇలాంటి సమస్య ఇంకెక్కడా పుట్టకుండా ఇంకో జిల్లాలో, ఇంకో మండలంలో, తెలంగాణలో మరొక పేద అదండి ముందు తోసుకొని వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి ఇంకెవరో డిస్టర్బ్ చేస్తా ఉంటారో అలాంటి డిస్టర్బెన్స్ ఉచ్చులో పడద్దు. ఒక క్రమ పద్ధతిలో, ఒక 2 లైన్లలో క్రమ పద్ధతిలో పోయి అక్కడ నిరసన ప్రకటించే విధంగా చేద్దాం. ఆ నిరసనతో కలెక్టర్ మన దగ్గరికి రావాల్సిందే. కలెక్టర్ ఉన్నది పేదవాడి కాళ్ళు కడగడానికి కలెక్టర్ ఉన్నది. కలెక్టర్ అంటే ఏదో మహాప్రభులాగా, ఆకాశాన్ని తీసుకొని వచ్చేటోళ్ళలాగా, భగవంతుల్లాగా కలెక్టర్ అంటే పైనుంచి వచ్చే దేవుడు అయిపోయింది కలెక్టర్. కలెక్టర్ అంటే సగటు మనిషి యొక్క జీవితాన్ని, ఆహారాన్ని, తిండిని, పనిని, ఇల్లుని, బతుకుని, జీవితాన్ని, వైద్యాన్ని, బిడ్డల చదువుని ప్రతి మనిషికి కల్పించే డ్యూటీ చేసేటోడే కలెక్టర్. అలాంటి కలెక్టర్ మాయమైపోయింది. కలెక్టర్ అనరా బుద్ధి సిగ్గుంటే సాయంత్రానికల్లా, మధ్యాహ్నానికల్లా కలెక్టర్కి బుద్ధున్నా, మంత్రులకు సిగ్గున్నా వచ్చి మా సమస్య పరిష్కరించాల్సిందే. ఆ విధంగా ఆ పోరాట రూపంలోకి పోదాం. ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, ఎమోషన్ లేకుండా, జాగ్రత్తగా, ఆవేశపడకుండా పోదాం. నడి రోడ్డు మీద కూర్చొని మన నిరసన ప్రకటిద్దాం. మేడం గారు ఈ సందర్భంగా మాట్లాడాలని ఇవాళ ప్రభుత్వాలు ఏవి కూడా మన మాట వింటలేదు, మనం ఉన్నామని పట్టించుకుంటలేం. మనం ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని టీవీలలో, ఎన్ని ఛానళ్లలో భారతదేశం అంతా ఖమ్మం ఆడబిడ్డల దుఃఖం చూపించినా కూడా ముఖ్యమంత్రి గారు గాని, ఇక్కడ ఉన్న మంత్రులు గాని కనీసం స్పందిస్తలేరు. కాబట్టి ఇవాళ మనకు దిక్కు, ధైర్యం, మనలాంటి వాళ్ళందరికీ హక్కులు ఈ దేశంలో కల్పించినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి మన బాధ ఆయనతోనే చెప్పుకుందాం. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు లేవు, చెవులు లేవు. ఆయనకు చెప్పుకుంటేనన్నా సిగ్గు వస్తుందేమో అనే ఒక ఆలోచనతో వెళ్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు 14 రోజుల నుంచి ఈ శిబిరాన్ని సందర్శించకపోవడం అమానుషం, దారుణం. ఇవాళ ప్రజావాణి ఉన్నది, ప్రజల యొక్క వాణి, ప్రజల యొక్క గొంతు వినాలి. కాబట్టి మనం కూడా పోయి మన గొంతు వినిపిద్దాం. మరి మా ఆడబిడ్డలు నడుస్తారా? అందరూ పక్కన ఆకలి అయితే లేదు కదా, నడుస్తారు కదా బలంగా. అన్నయ్య కంటే ఎక్కువ నడవాలి మనం, ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
సార్ లేడీ ఎస్ఐ కూడా లేదు సార్ ఇక్కడ సార్ కరెక్ట్ కాదు ఇది దిగు 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 ఒక లేడీ మీరు ఎక్కడ చేస్తారు తాళం గుంచుకోలేదు అన్న మేడము ఒక్క నిమిషం రా ఉన్నారా అవును అంటే మీరు న్యాయమా లేడీస్ ఒక్కసారి ఇవ్వాలి సంతోష్ సింగయ్య గారు మహిళా నాయకురాలపై చేయి చేసుకుంటున్నారు జిల్లా జడ్జి కమ్యూనికేషన్ సార్ లేడీ ఎస్ఐ కూడా లేదు సార్ ఇక్కడ సార్ కరెక్ట్ కాదు ఇది దిగు 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 ఒక లేడీ మీరు ఎక్కడ చేస్తారు తాళం గుంచుకోలేదు అన్న మేడము ఒక్క నిమిషం రా ఉన్నారా అవును అంటే మీరు న్యాయమా లేడీస్ ఒక్కసారి ఇవ్వాలి సంతోష్ సింగయ్య గారు మహిళా నాయకురాలపై చేయి చేసుకుంటున్నారు జిల్లా జడ్జి కమ్యూనికేషన్ సార్ లేడీ ఎస్ఐ కూడా లేదు సార్ ఇక్కడ సార్ కరెక్ట్ కాదు ఇది దిగు 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 ఒక లేడీ మీరు ఎక్కడ చేస్తారు తాళం గుంచుకోలేదు అన్న మేడము
ఒక్క నిమిషం రా ఉన్నారా అవును అంటే మీరు న్యాయమా లేడీస్ ఒక్కసేపు ఇవ్వాలి ఒక్క నిమిషం రా ఉన్నారా అవును అంటే మీరు న్యాయమా లేడీస్ ఒక్కసేపు ఇవ్వాలి లోపలికి ఎట్లా ఎంటర్ అవుతాడు సార్ ఎట్లా ఎంటర్ అవుతాడు లోపలికి ఎందుకన్నా మధ్యలో మీరు పని అయిపోతారు ఎందుకు కమ్యూనికేట్ చేయండి ఎస్పీకి సంతోష్ గారు దిగాలి చూడండి సార్ మీరుండండి సార్ పోలీసుల వైఖరి నశించాలి పోలీసుల వైఖరి నశించాలి పోలీసుల వైఖరి నశించాలి 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 పోలీసుల వైఖరి పోలీసుల వైఖరి నశించాలి పోలీసుల వైఖరి నశించాలి పోలీసుల వైఖరి నశించాలి పోలీస్ డౌన్ డౌన్ 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 లేడీస్ సార్ చెప్పండి డౌన్ డౌన్ సార్
డ్రైవర్ ని గుంజి పారాయా డ్రైవర్ ని సీట్ల నుంచి గుంజి పారాయి డ్రైవర్ ని గుంజి పారేయమంటున్నా బండి ఆపమంటున్నా ఇవాళ ఖమ్మం పట్టణంలో మరి పొద్దున్న నుండి కొనసాగినటువంటి సంయుక్త ఆందోళన ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ అట్లానే ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు అందరం కలిసి చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ అంశం పట్ల ఏ పార్టీలు కానీ ఏ సంస్థలు కానీ ఈ స్థాయిలో ఈ అంశాన్ని చెప్పలేకపోయినాయని మేము బలంగా నమ్మడం జరుగుతుంది. ప్రత్యేకించి ఆ ప్రజల యొక్క సమస్యలను వాళ్ళ ఆకాంక్షలను రాష్ట్ర స్థాయిలో వినిపించగలిగినని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. రకరకాల పోరాట రూపాల్లో ఖచ్చితంగా ఇది పరిష్కారం అయ్యేంత వరకు కూడా పనిచేస్తామని చెప్పి అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం. ప్రధానంగా చెప్పేది ఒకటే, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు కూలగొట్టారో అక్కడే మళ్ళీ వాళ్ళకు పట్టా ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు, అది భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేదలకు పంచే భూమి కాబట్టి అక్కడే ఇవ్వాలన్న మెయిన్ డిమాండ్తోని మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అది వివిధ రూపాల్లో ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఫ్యూచర్లో మేము కార్యాచరణ చెప్తూ వెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
ఇండ్లను కూల్చినటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రజా ప్రతిపక్షమై పేదల గొంతుకై కవితక్క కదిలి వెళ్లి ఖమ్మం నడిగడ్డ పైన ఖమ్మం గుమ్మ నుంచి ఒక పోరు గర్జనను అక్కడి నుంచి మోగించినారు. ఈ పోరు గర్జన సప్పుడు కేవలం ఖమ్మం మాత్రమే కాదు, ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు తిమింగలాలుగా మారి పేదలను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని అక్కడి మంత్రులతో పాటు ఈ 2 రాష్ట్రాల్లో అన్ని ఊర్లలో దావాలనంగా వ్యాపించి ఈ దేశం మొత్తం కూడా ఇవాళ పేదల పక్షపాతిగా ముందు వరుసలో నిలబడి పేదలకు అండగా నిలబడి భూములను రక్షించడంతో పాటు పేదల హక్కులను రక్షించడం కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని నిన్న దేశమంతా కూడా తిరిగి చూసింది. ఖమ్మం గుమ్మం నుంచి ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి పోరాటం జరిగింది. అక్కడ జరిగినటువంటి పోరాటం ఒక సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. పేదల పక్షాన, నిరుపేదల వైపున, గొంతు లేని వారి వైపున మొత్తం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అవకాశవాదంగా వ్యవహరిస్తున్న సందర్భంలో కవితక్క మాత్రమే పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ నడిపేటటువంటి శక్తిగా మరి ముఖ్యంగా దాన్ని తలుచుకుంటే పట్టు వదలని విరమార్పులాగా ఒక ఉడుం పట్టు పట్టి పేదల వైపున ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నిలబడతాని రుజువు చేసి తిరిగినట్టు ఖమ్మం పట్ల ఇది తెలంగాణ జాగృతి. ఈ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది, కృతజ్ఞత తెలియజేస్తా ఉంది పేదల పక్షాన. ఈ విజయవంతంగా సాగినటువంటి పోరాటాన్ని జీర్ణించుకోలేక, దీన్ని చూసి ఓడలేక ఈ ప్రభుత్వం అక్కను నిర్బంధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ప్రజల మద్దతుతో సుమారు 5 గంటల పాటు ఖమ్మంలో జరిగింది ఈ ఉద్యమం. కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి బలమైన ఉద్యమాలకు దీటుగా కొత్త చరిత్రను సృష్టించింది, కొత్త చరిత్రను లిఖించింది. ఈ సందర్భంలో కూడా అక్క ఇచ్చిన మాటకు జరగకుండా ఎన్ని అవంతరాలు రానివ్వండి, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, కానీ న్యాయం జరిగేంత వరకు పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం అవసరమైతే నేను నిరాహార చెప్పుకుంటానని రాత్రి మొత్తం కూడా కంటి మీద కునుకు లేకుండా అనేక ఇబ్బందులు అక్కడ ఉన్న ఇబ్బందులు కనిపిస్తున్నా కూడా మొక్కమని దీక్షతో ఆత్మస్థైర్యంతో అక్కడ ఉన్నటువంటి పేదలకు అండగా నిలబడింది కవితక్క. ఇది తెలంగాణ జాగృతి గర్వపడతా ఉంది. ఇటువంటి నాయకత్వం మాకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా శుభదినాలు మొదలైనాయి. మన కోసం కొట్లాడడం కోసం అన్ని గొంతులు మృగమైనా కూడా అన్ని రాజకీయ పార్టీలు నోరు విప్పకుండా ఉన్న సందర్భంలో కూడా కవితక్క గొంతు విప్పుతా ఉన్నారు, ధైర్యం ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన నేనున్నానని భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఈ ధర్నా జరుగుతున్న సందర్భంలో కూడా తెల్లవారుజామున వేలాది మందిగా వచ్చినటువంటి పోలీసులు చాలా కర్కశంగా ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా కనీసం పడుకున్న వాళ్ళను లేవకముందే, నిద్ర లేవకముందే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ప్రజల వైపు నుంచి పోరాటాలు ఆపుతారని మీరు ఈ అరెస్టు ద్వారా చెప్తే కనుక మరింత ఉధృతంగా భవిష్యత్తులో కవితక్క నాయకత్వంలో పోరాటాలు ముందుకుంటాయని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఈ విజయవంతంగా తెలియజేయడం కాకుండా ఎక్కడి దాకైనా ప్రయాణం చేస్తా, ఇది కొనసాగిస్తానని చెప్పి ఇవాళ పోలీసు అరెస్ట్ చేసినా కూడా జాగృతి కేంద్ర కార్యాలయంలో దీక్ష కూర్చున్నారు. ఈ దీక్ష కేవలం ఖమ్మం జిల్లాలో ఉన్న బాధితులకు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున నేనున్నాను భరోసా ఇస్తున్నదని విషయాన్ని తెలియజేస్తూ ఈ దీక్ష శిబిరాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్న సందర్భంలో కూడా కవితక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ బిడ్డలందరికీ నమస్కారం. నిన్న ఖమ్మం జిల్లాలో మరి నిర్దాక్షిణ్యంగా ఒక 15 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనను, ఆ ఘటనా స్థలిని, ఆ బాధితులను
పరామర్శించి మరి వారికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించడంలో జాగృతి తన వంతు పాత్ర పోషించాలని చెప్పి నిన్న ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ వెలుగుమెట్ల ప్రాంతంలో మరి దాదాపుగా 30 ఎకరాలు భూదానం భూమి ఉన్నది. ఇంకొక 30 ఎకరాలు అంతకుముందే ఆక్రమణకు గురైనటువంటి భూదానం భూమి ఉన్నది. మొత్తం 62 ఎకరాలు. అసలు భూదానం భూమి అంటేనే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి. ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి మీద కర్కశంగా కలెక్టర్ గారు ప్రభుత్వము అర్ధరాత్రి చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో పరీక్షలు జరిగేటటువంటి ఈ సమయంలో వాళ్ళ బుక్స్ పెన్సిల్స్ అన్నీ కూడా కలిపి బుల్డోజ్ చేసి పడేసి కంప్లీట్గా ఇళ్ళని కూడా కూలగొట్టడం జరిగింది. 750 గృహాలను కూలగొడితే వాళ్ళందరినీ ఆ బాధితులందరినీ తీసుకొచ్చి పక్కనే ఉన్న అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. మొత్తం 750 కుటుంబాలు, అందులో మగవారు ఆడవాళ్ళు పిల్లలు అందరినీ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి కనీసం కలెక్టర్ గారు వచ్చి పరామర్శించడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేసినాం. నిన్న ధర్నాకు వెళ్తూ ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ఒకటే డిమాండ్ చేసినాం, కలెక్టర్ గారు రావాలి, వచ్చి ఏదైతే శిబిరం వాళ్ళకి ఇచ్చినారో బాధితులకు దాన్ని చెక్ చేయండి, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేయండి అన్నాం. అది ఏది కూడా అప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ కాదు. అయినా సరే పంతానికి పోయి కలెక్టర్ గారు రాలేదు. ప్రభుత్వం పగబట్టినట్టుగా మరి అక్కడికి రాకుండా ఎవరైతే ఉద్యమిస్తున్నారో, నిన్న ఖమ్మంలో ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు ఐక్య పోరాటాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ గారు, నేను తెలంగాణ జాగృతి తరఫున, అట్లానే వారి ధర్మ సమాజ్ పార్టీ అందరం కలిసి కూడా ర్యాలీ చేయడం జరిగింది. అందరం కలిసి సంయుక్తంగా ఈ ఉద్యమం చేయడం జరిగింది. సో చివరికి 4-5 గంటలు ఖమ్మంలో ట్రాఫిక్ స్తంభింపజేసి ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత నన్ను డాక్టర్ విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి ఏమన్నా ఆర్డీఓ గారు పోతారా, కలెక్టర్ గారు పోతారా, ఏమన్నా సమస్య పరిష్కరిస్తారా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఒకటి ప్రకటన ఏదన్నా వస్తుందా ఈ పేదవాళ్ళకి సంబంధించి అంటే ఎటువంటి ప్రకటన రాలేదు. మేము ముందే చెప్పినాం, మేము ఇవాళ ఇక్కడ ఈ చౌరస్తాలో కూర్చుంటున్నాం, అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటున్నాం, ఖచ్చితంగా అన్నం తినం మేము అని చెప్పినాం. అదే కొనసాగిస్తూ నిన్న మధ్యాహ్నం ఏదైతే మేము స్టేట్మెంట్ ఇచ్చినామో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే మళ్ళీ దీక్ష శిబిరానికి వెళ్ళి అక్కడే బాధితుల ముందు కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తాం. ఇవాళ పొద్దున వందలాది మంది వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి మేమేదో టెర్రరిస్ట్ అయినట్టు మమ్మల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడేసినారు. మేము నిన్న చెప్పింది అదే, ఇవాళ చెప్తున్నది అదే. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోయినా నిరాహార దీక్ష చేస్తామని నిర్ణయించిన ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. ఖమ్మం నుండి నన్ను హైదరాబాద్కు తరలించినారు పోలీసులు. మా జాగృతి కేంద్ర కార్యాలయం వద్ద వదిలేసినారు. మరి డాక్టర్ విశారదన్ గారిని తీసుకెళ్ళినారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. వారి కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నా వంతుగా నేను ఇక్కడ జాగృతి కేంద్ర కార్యాలయంలో నన్ను పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కాబట్టి ఆ దీక్ష బ్రేక్ కాకుండా నేను ఇక్కడ కూర్చున్నాను. ఖచ్చితంగా ఒకటే ఒక సింగిల్ డిమాండ్, 31 ఎకరాల జాగా భూదాన భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇళ్ళని నీలమట్టం చేసిండ్రు, చెదలు చేసిండ్రు, ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసి పడేసిండ్రు. దాన్ని ఆ మొత్తం భూమిని కూడా పెద్దవాళ్ళకు అప్పగించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది. అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడానికి మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టినో అక్కడనే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా దీక్షను కొనసాగిస్తా ఉన్నాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు రాజ్యాంగం అని చెప్పి నేను రాజ్యాంగ విలువలు కాపాడుతా అని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి మేము తెలంగాణ జాగృతి నుండి ఒక ఓపెన్ లెటర్ రాస్తా ఉన్నాం. మరి నిజంగానే వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోండి రాహుల్ గాంధీ గారు. మీరు ఏ పెద్దల ధనదాహం కోసం పేదవాళ్ళని తీసి రోడ్డు మీద వేసిండ్రో తెలుసుకోండి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దీంట్లో ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉంటే ఈ అవినీతిలో ఆ 3 మంత్రుల పాత్ర ఉందని చెప్పి మేము బలంగా నమ్మాల్సి వస్తుంది. నిన్న మీరు మమ్మల్ని డీల్ చేసిన విధానంతో ఆ పాత్ర ఏంటి, మరి ఆ పాత్రలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ఇమీడియట్ గా ఆ మొత్తం జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపండి. అక్కడ
అక్కడ ఉండేటటువంటి భూమిని పేద ప్రజలకు పంచండి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన భూమి, ఏనాడో దాతరిచ్చిన భూమి కాబట్టి పేదలకే చెందాలని డిమాండ్ చేస్తూ జాగృతి నుంచి ఇక్కడ మేము దీక్ష కంటిన్యూ చేస్తున్నాను. నేను విశారదన్ మహారాజ్ గారు వారు ఎక్కడున్నారో తెలిసిన తర్వాత మరి ఒకవేళ ఐక్యంగా ఇంకో రకమైన పోరాట రూపం తీసుకుంటామో లేకపోతే ఇక్కడే కంటిన్యూ చేస్తామా అనేది ఓవర్ ద డే చెప్పడం జరుగుతుంది. బట్ నా తరఫున నేను ఫాస్ట్ బ్రేక్ చేయను. ఖచ్చితంగా అక్కడే వాళ్ళకు ఇల్లు కట్టించేంత వరకు కూడా ఫాస్ట్ కొనసాగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. అంటే ఒక్కటండి, ఇప్పుడు 31 ఎకరాలు అనేటటువంటిది చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటున్నాను కరెక్టే. ఇక్కడ నుంచి ఎందుకు తీసేసి ఫస్ట్ అది చెప్పాలి. ఎవరికి ఇవ్వడం కోసం తీసేసారు ఈ ల్యాండ్? ఏం ప్రాజెక్ట్ కోసం తీసేసారు? ఎందుకోసం తీసేసారు? ఆల్రెడీ భూదాన్ బోర్డు వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. ఆల్రెడీ వీళ్ళు 58 జీవో కింద రెగ్యులరైజేషన్ అప్లై చేసుకొని ఉన్నారు. అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పెండింగ్ ఉండగా కూడా ఇక్కడ నుంచి ఎట్లా తీసేయాలి? వీళ్ళు ఓనర్స్. ఎందుకు? హౌ కెన్ యూ టేక్ ఇట్ అవుట్? మీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు. గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు అక్వై చేసుకోలేదు. భూదాన్ ల్యాండ్ సర్టిఫికేట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు వాళ్ళ గుడిసెనో ఇల్లు ఎవరి చేతనేది వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అసలు దాన్ని ఎందుకు తీసేసిండ్రు? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నేనేమంటున్నా బ్రదర్, బోగస్ ఉంటే కనుక్కోవాలి. ప్రభుత్వం పని. ఒక్కడు తప్పున్నాడని ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఒక్కరు తప్పుందని అందరూ తీసేస్తారు. అట్లా కాదు కదా. బోగస్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఏరండి. బోగస్ ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడా మద్దతు ఇవ్వండి కదా. బోగస్ ఉన్న వాళ్ళకు, అవినీతి ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడా మద్దతు ఇవ్వండి. కానీ నిజంగానే అక్కడ పట్టాలు ఉండి 58 జీవో కింద అప్లై చేసుకున్న వాళ్ళ ఇల్లు ఎట్లా కూడబెడతారు? నోటీస్ ఎట్లా ఇవ్వాలి? ఇలా పరీక్షలు నడుస్తున్నాయి బ్రదర్. ఇలా హైదరాబాద్లో మనందరం కంఫర్టబుల్గా ఉన్నాం. మన పిల్లలు 10వ తరగతి పిల్లలు ఇక్కడ కంఫర్టబుల్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు పరీక్ష రాయడానికి. అక్కడ పిల్లలు హాల్ టికెట్లతో సహా నిలమట్టం చేసిందండి. ఆ పిల్లలు పరీక్షలు ఎట్లా రాయాలి? ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు నేను చూసిన, మీరు అక్కడ చూసేది ఉంటుంది. ఎంత బాధ అనిపించిందంటే ఈ చేయనిక దగ్గర వచ్చిన పిల్లలు. ఎందుకంటే అక్కడ హెల్త్ చూసేటోడు లేడు. కనీసం అక్కడ కలెక్టర్ నిజంగా చెప్తున్నది, ఇట్లాంటి పదాలు నేను వాడను కానీ పశువుల కొట్టంలో గోలినట్టు వాళ్ళని తోలిన రైత 750 కుటుంబాలండి. మొగోళ్ళనే, ఆడోళ్ళనే, పిల్లలనే తిండి పెట్టేటోళ్ళు లేరు. కనీసం ప్రభుత్వం ఫుడ్ పెట్టట్లేదు తెలుసా? వాళ్ళు లంచ్కు దాతల మీద డిపెండ్ కావాలి, డిన్నర్కు దాతల మీద డిపెండ్ కావాలి. కనీసం హెల్త్ క్యాంప్ పెట్టేటోళ్ళు లేరు. అడిగేటోళ్ళు లేరా? ఏంటి అర్థం కాదు నాకు. అసలు కలెక్టర్కి బాధ్యత ఉందా ఏమన్నా? నువ్వు పంపిన వాళ్ళకి నీ బాధ్యత కదా, నీ ప్రజలు కదా. ఏం చేస్తుంది ప్రభుత్వం? 3 మంత్రులు ఇచ్చిందండి. ఖమ్మము 3 మంత్రులు ఉన్నారు. 3కి 3 750 కుటుంబాలంటే అంత అలక కనబడుతుందంటే అన్యాయమే. అందరూ కూడా కూలీనాలు చేసుకునే ప్రజలు, అందరూ కూడా పేద ప్రజలు. వాళ్ళు ఒక్కొక్కరిని నా ఆడబిడ్డలు చెప్తుంటే అసలు నడుపు తేలినట్టే. నిజంగా ఎంతో కష్టపడి 3-4 ఏళ్ళు కట్టుకున్న ఇల్లు 3 నిమిషాల నిలమట్టం చేసిరండి. ఏం అధికారం ఉందండి? హౌ డేర్ యూ ఎంటర్ ఇంటూ భూదాన్ ల్యాండ్? ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. Now government today has become the encroacher in this state. It is unfortunate. That is why we are writing a letter to Rahul Gandhi ji, hoping that he will do something. ఆయన చేయకపోతే మేము చేస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా మన అవసరం అంటే పిల్లు కూడా ఇస్తాం. సుమోటో ఎంక్వైరీ చేయమని అడుగుతాం హైకోర్టుని. ఎట్లా కూడా కొడతారు? అసలు ఏం అవసరము? పోయే అవసరమే లేకుండా. నీకు వేరే ప్రాజెక్ట్ ఉంటే, ప్రపోజల్ ఉంటే ముందు ఇచ్చేది ఉంటే డబ్బులు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవ్వడమే. ఇప్పుడు మేము దీక్ష తీయనాక వాళ్ళంతా రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు ఇవ్వడం డబ్బులు పెట్టుకుంటాం. అన్యాయం కదా. ఇప్పుడు మన ఇల్లు గుంజుకొని ఇంకో దగ్గర ఇస్తామంటే ఊరుకుంటామా? అసలు రీజన్ ఉండాలి కదా గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్. సో సారీ, ఇది చాలా అన్యాయం. ఇది మొత్తం తెలంగాణ అందరూ కూడా ఆలోచించాలి. కేవలం అక్కడ ఖమ్మంలో జరుగుతున్నది కాదు, ఇక్కడ హైదరాబాద్ విషయంలో అదే జరుగుతున్నది. ప్రతి చోట పేదవాళ్ళు అంటే లెక్కలేనితనం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక్క దగ్గర ఊరుకుంటే ఇది రేపటికి అన్ని దిక్కు చుట్టుకుంటుంది. ఇలా ఖమ్మంలో పేదవాళ్ళు ఇల్లు అయినాయి నాకేం కానీ మనం అనుకుంటే రేపు కరీంనగర్లో అయితే, ఎల్లుండి నిజామాబాద్లో అయితే, అప్పుడు మహబూబ్నగర్లో అయితే, అన్ని చోట్ల కూడా ఈ వైఖరి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా జులుం చేయడం అన్యాయం. దీనికి వ్యతిరేకంగా జాగృతి పోరాటం చేస్తుంది. ప్రస్తుతానికి వెలుగుమట్ల యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అక్కడే ల్యాండ్ ఇవ్వాలని నా దీక్ష కొనసాగిస్తున్నాం. వాస్తవానికి నిన్న మేము వెలుగుమట్లలో పరామర్శించి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ముందడుగు వేస్తుందేమో. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వచ్చే బడ్జెట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పి పెద్ద దీక్ష తలపెట్టినాం. వారందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఉద్యమ సంఘాలను కూడా ఇక్కడికి వస్తాయి. ఈ దీక్ష ఖచ్చితంగా కొనసాగుతుంది. డాక్టర్ విశారదన్ గారు రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఐక్యంగా పోరాటం ముందుకెళ్తుంది. వెన్యూ ఏమన్నా మారితే మారచ్చు కానీ దీక్ష మాత్రం మారదు, ఆహారం మాత్రం తీసుకునేది లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై